తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగలటువంటి మహారాజా, తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇగో తండ్రి, జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి. అతి సుందరుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ మీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. మృత్యుంజయుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవ మీకే మహిమ. ఆది సంభూతుడు అయినటువంటి దేవ మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. జీవము గల మా దేవ మీకే మహిమ. సర్వోన్నతుడా మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తోత్రం. భూమాకాశంలో సృజించినటువంటి దేవ మీకే ఘనత. కరుణ సంపన్నుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడువైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలము గల మా దేవ మీకే ఘనత. ఇజ్రాయెల్ కాపురమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన మేము మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి, అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి, ఇదిగోనైనా మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు తండ్రి, మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో తండ్రి మేము పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఇగోనైనా మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా ఇగోనైనా తండ్రి, మా పాపములన్నీ మీరు మన్నించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా మీకే స్తోత్రం నాయన. ఇంకో తండ్రి, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నాయన. నీకు మంచి విడిపోయినట్టుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానని యెషయా గ్రంథంలో 44:22లో రాయించిన ప్రకారము తండ్రి, ఇదిగో నేను యెషయా 33:17లో నీ వీపు వెనక తట్టుకున్న పాపములన్నీ విసిరివేసిదని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించిన క్షమించిన దేవుడవు నాయన. నీవే దయాళుడు నాయన. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు నాయన. నీకు మొరపెట్టి వారందరి ఎడ్ల కృపాస్యము గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. నాయన ఇదిగో తండ్రి, నీ ప్రజల దోషములు నీవు పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. హిమము కంటే పవిత్రుడగినట్లు ఇసోపుతో మా పాపములు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మేమే కాదు కంటే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి ఏ విధమైనటువంటి పాపంలో పడిపోయిన తండ్రి, ఆ పాపం నుంచి విడిపించమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములని కడిగివేయమని తండ్రి. ఇదిగో నాయన, ఇప్పటికీ నాయన అనేక విషయంలో నాయన కంటి ద్వారా కానీ, నాలుక ద్వారా కానీ మరి ఏ విధమైన పాపంలో పడిపోయినటువంటి బిడ్డలని అందరినీ కూడా తండ్రి, ఇక నైనా మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముకుడు కమ్మని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డరు తండ్రి, దేవా మీ యందు మా యందు తండ్రి శుద్ధ హృదయం కలగజేయం నాయన. మేము మా తండ్రి మా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము తండ్రి. మీ సన్నిధిలో నుండి త్రోసివేయకము నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము నాయన. దృఢపరచము తండ్రి. మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి, నాయన ఇజ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి తండ్రి ఏ విధముగా పాలు తెరలు ప్రవహించే దేశానికి నడిపించావో తండ్రి, అట్టి రీతిగా మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నీవే తండ్రి దేవుడవు నాయన. నీవు తప్ప మాకు వేరే దారి లేదయా తండ్రి. నీవు తప్ప మాకు వేరే మార్గం లేదయా తండ్రి. ఈ శుక్రవారం ఉదయకాలంలో తండ్రి నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము తండ్రి. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని స్థిరపరచము నాయన. మా చేతి పని స్థిరపరచము తండ్రి. నాయన ఇదిగో తండ్రి తమ మార్గంలో ఏర్పరచుకుంటూ నరుల వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన సన్మార్గం మీద ప్రవర్తించిన వారి వశంలో లేదని ఎరుగుతునని తండ్రి మీరు ఇర్మియా గ్రంథం 10:23లో సెలవిచ్చిన రీతిగా తండ్రి, నాయన కేవలం మీ ఆత్మ ద్వారా తండ్రి నాయన
కార్యములు జరిగించండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మా పైన కుమ్మరించండి నాయన. తండ్రి ఏమాత్రము తండ్రి ఎన్నిక లేని వారమునైనా ధూళి వంటి వారము తండ్రి. ఇదిగోనైనా మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి మీ సన్నిధిలోనైనా బతిమాలుకొనుచున్నామయ్యా. అయ్యా ఇగో నేత్రాసల పడిపోయిన బిడ్డలను తండ్రి విడిపించండి అయ్యా. అయ్యా ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయిన బిడ్డలను విడిపించండి అయ్యా. మా నాలుగు ద్వారా అనేక విషయాలలో పాపం చేస్తున్నాం, అనేక విషయాలలో తప్పిపోతున్నామయ్యా తండ్రి. నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా యుక్తముగా మాకు ఏ విధముగా ప్రార్థన చేయాలో మాకు ప్రార్థన తెలియదయ్యా. అయ్యా 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 ప్రార్థన మాకు నేర్పండి అయ్యా తండ్రి. ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి ఆయన. ప్రార్థన దుప్పటి మాకు దయచేయండి ఆయన. ప్రార్థనా వరమును మాకు దయచేయండి తండ్రి. నేను మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు నాయన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి ఆయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి ఎంత తండ్రి మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ప్రతి ఒక్కరికి నాయన ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానం, బుద్ధిని అనుగ్రహించండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబ ప్రార్థనలు చేయడానికి కావాల్సినటువంటి నాయన మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నైనా తండ్రి ఇగోనైనా సార్వత్రిక సంఘంలో నాయన ఈ శుక్రవారం ఉదయకాలంలో తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన ఏ విధమైనటువంటి హృదయంలో కలత చెంది ఉన్నారో నాయన ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన విడిపించండి తండ్రి. నాయన ఆత్మీయంగా మేమందరం ఎదగటానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని దయచేయండి నాయన. అంతవరకు సహించడానికి కావాల్సిన ఓర్పును, వివేకమును, సహనమును, జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. నాయన యవ్వన బిడ్డలను తండ్రి సేవకుల కుటుంబాల్లో ఉన్న విద్యార్థులనే కానీ విద్యార్థులనే సేవకుల కుటుంబంలో ఉన్నటువంటి నాయన కుటుంబాలను అన్నీ కూడా తండ్రి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా కుటుంబాలన్నింటిలో కూడా తండ్రి భార్య భర్తలు ఇరువులు తండ్రి శాంతి సమాధానాలుగా ఉండి తండ్రి ఇద్దరు మోకరిల్లి ప్రార్థన చేయనట్లు తండ్రి కుటుంబములు తండ్రి అందరూ కలిసి ప్రార్థన చేయడానికి కావాల్సినటువంటి కృప మాకు అవ్వండి నాయన. ఇదిగో తండ్రి ఏ బిడ్డ అయితే శోధనలో ఉన్నదో నాయన, ఏ బిడ్డ అయితే బాధల్లో బాధపడుతున్నారో నాయన, ఏ బిడ్డ అయితే ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ నాయన ఏ సమస్యల్లోనూ అలమటిస్తున్నారో, ఏ సమస్యల్లో కొట్టుమిట్లు ఆడుతున్నారో నాయన మేమైతే అరగం కానీ తండ్రి సమస్తం ఎరిగిన దేవుడో నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మీరు ఎక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా తండ్రి సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా తండ్రి రక్షణ పొందడానికి కావాల్సిన సహాయం చేయండి ఆయన. నిజమే తండ్రి భర్త రక్షణలోకి వస్తే భార్య రక్షణలోకి రాలేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో ఈయన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నైనా ఇక కుటుంబంలో అందరూ కూడా తండ్రి మీ సన్నిధిలోనైనా మోకరిల్లి ప్రార్థన చేయడానికి కావాల్సిన సహాయము కృప అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా యవనులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా నిజమైన యవనస్తులు తప్పక తొట్టుదని లేఖనం సెలవిచ్చినది కదా. ఇంకా నాయన అదే లేఖనం వలన తండ్రి తన హృదయాలను స్థిరపరచుకొని తన నడకను స్థిరపరచుకోవడానికి వాక్యాన్ని నాయన ధ్యానించే శక్తి నాయన ఇక నాయన మీ సన్నిధిలో బుద్ధి వివేకం యవన బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి అయినా. మరి ముఖ్యంగా పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, గూడు లేక బాధపడుతున్న పట్టి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారి అనుదిన ఆహార విషయాలు సహాయం చేయండి తండ్రి. ఇక నేను రోగంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, ఏ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డలనే కానీ, నేను ఏ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న తండ్రి ఏ అనారోగ్యంతో ఏ బాధలతో నేను ఇంటి దగ్గర పడి ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని స్వస్థ దైత్యమని అడుగుచున్నామయ్యా. అయా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో క్షేమకరంగా వారి గృహాలు తోడుకొని రమ్మని అడుగుచున్నామయ్యా తండ్రి. నాయన ఇక డ్యూటీలకి నాయన ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి వెళుచున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో వారి పనిపాట్లలో మీరు తోడయ్యండి తండ్రి. సాయంకాలం వారి గృహాలకి క్షేమకరముగా తండ్రి నాయన వారి పనిపాట్లు ముగించుకొని క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి కానీ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని కానీ, ఇంటర్వ్యూలకు వెళుతున్న బిడ్డలని కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి. గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో సుఖప్రసవం దాయిచ్చేయమని అడుగుతున్నాం ఆయన. ఇక హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్నే కానీ, డాక్టర్స్నే కానీ ప్రతి ఒక్కరికి నేను మీ సన్నిధిలో మీ కృపా కాపుదలను అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. పిల్లల్ని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో మీ దయారకల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా నాయన విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, ఉద్యోగస్తులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి బిడ్డలు అందరికీ నాయన రక్షణ దయచేయమని అడుగుతున్న తండ్రి. పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలకు తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను, వాక్యం మెరిగిన బిడ్డలను తండ్రి దయచేయండి నాయన. ఆడబిడ్డలకు నాయన మగబిడ్డలను, మంచి బిడ్డలను, యవన బిడ్డలను దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో వారి నిందారైతులుగా
పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు ఆయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. ఇక సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. మా దేశంలో ప్రజల శాంతి సమాధానము తండ్రి ఇకనైనా దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇంకా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ శాంతిని, సమాధానాన్ని, రక్షణ దాయిత్యమని వేడుకుంటున్నానైనా. ఇదిగో తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు అందరి కొరకు తండ్రి నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బండలాంటి రాతోదలు తీసివేసి మెత్తన మా హృదయాలకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా డాక్టర్స్ని కానీ, ఎయిర్ ఫోర్స్ని కానీ, ఆర్మీ అని, పోలీస్ శాఖని కానీ, బార్డర్ సెక్యూరిటీ కానీ, ఉద్యోగస్తుల కొరకు కానీ, సామాన్య ప్రజల కొరకు కానీ, అధికారుల కొరకు తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దాయిత్యమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాయన. ఇదిగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, శోధనలో పడిపోకుండా శోధన జయించడానికి కావలసిన శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని తండ్రి మాకు అనుగ్రహించి తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని తండ్రి. మేమందరము తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకు దయచేయమని, నిబ్బరమైన బుద్ధి గలవారు మీ సన్నిధిలోనైనా నిందారితులుగా పరిశుద్ధులుగా బ్రతునట్లునైనా మీ కృపా కాపుదలు అనుగ్రహించమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని